సురభి ఉమాదేవి. ఈరోజు శ్రీ గాయత్రి కళ్యాణమస్తు వివాహ పరిచయ వేదిక చాలా రంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం తరపున అన్ని జిల్లాల నుంచి అన్ని ఊర్ల నుంచి కూడా చాలా మంది వచ్చి మా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మా కార్యక్రమాన్ని విజయవంతం చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు కనీవిని ఎరగని విధంగా ఎన్నో అడ్డంకులు అవాంతరాలు వచ్చినా కూడా మాకు 380 పైన అప్లికేషన్ పడ్డాయి, స్పాట్లో కూడా వచ్చాయి. మేము చాలా ఘన విజయాన్ని సాధించామని గర్వంగా చెప్పుకుంటున్నాము. ధన్యవాదాలు. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎంత శ్రమ మనకి వెనుకాడకుండా అంత దూరం నుంచి వచ్చి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు. చెప్పింది జయలక్ష్మి సార్. మీరేమన్నా చెప్తారు మేడం? చెప్పండి. ఓకే సార్. ఓకే. శ్రీ గాయత్రి కళ్యాణమస్తు ఉచిత వివాహ సమాచార కేంద్రం ఆధ్వర్యంలో బాలాజీనగర్ బ్రాహ్మణ సేవా సంఘం, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య సహాయ సహకారములతో ఈరోజు 31/5/2025 రాష్ట్ర స్థాయి వివాహ పరిచయ వేదిక జరిగింది. ఈ పరిచయ వేదికలో దాదాపుగా 500 అప్లికేషన్లు వేసుకొని వాళ్ళ భవిష్యత్తు నిర్ణయం కోసం వధూవరులు వారి తల్లిదండ్రులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ కార్యక్రమంలో దరిదాపులుగా 20-24 మంది దాకా మాట్లాడుకున్నారు. తర్వాత వాళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇలాగా ప్రతి సంవత్సరం కూడా మేము 8 ఏళ్ళ నుంచి నిర్విరామంగా కృషి చేస్తూ వస్తున్నాం. చేసిన దానికి ఫలితం ఈరోజు కూడా బాగానే ఉంది. ఎంతోమందికి పెళ్ళిళ్ళు అవుతున్నాయి. మామూలుగా మేము సంవత్సరం రోజులు మళ్ళీ బుక్ చూసుకుంటే 60% దాకా పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి మా వివాహ పరిచయ పుస్తకంలో చూస్తే. కాబట్టి ఇలాగ అనూహ్య స్పందన రావటం చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. మా చెల్లెళ్ళు మాట్లాడతారు. ఎలక్ట్రానిక్స్ డెవలప్మెంటల్ మేనేజర్గా హైదరాబాద్లో పనిచేస్తూ ఉన్నాడు. 1.9 దాదాపు అమ్మాయిలవి 120, అబ్బాయిలవి మొత్తం కలిపి 380 అప్లికేషన్లు దాకా వచ్చాయి. ఎన్నో అవాంతరాలు మాకు ఎదురైనా కూడా మేము ఈ కార్యక్రమాన్ని చాలా సక్సెస్ చేస్తామని భావిస్తున్నాము. మాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము చాలా రోజుల నుంచి ఒక 1 year నుంచి వివాహ పరిచయ వేదికలను ఒక గ్రూపు పెట్టి ఒక 5 గ్రూపులు పెట్టి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాము. ఇప్పుడు దానిలో 300 పైగా వివాహాలు కూడా చేస్తున్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు వివాహ పరిచయ వేదిక జరిగింది. 8వ వివాహ పరిచయ వేదిక జరిగింది. దీన్ని సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. ఈ గాయత్రి వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం గత 7 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఇది 8వ సంవత్సరము. ఈ పరిచయ వేదికలు ఈ బ్రాహ్మణ కమ్యూనిటీకి ప్లాట్ఫామ్గా ఉండి ఎంతోమందికి వివాహాలు జరుగుతున్నాయి. దీంట్లో సందేహం ఏమీ లేదు. ఈ సంవత్సరం కూడా దగ్గర 350 మంది, 111 మంది అమ్మాయిలు, 250 మంది అబ్బాయిల పేర్లు నమోదు చేసుకోవటం జరిగింది. దీన్ని పరిచయ వేదికలు ఎందుకు అనుకోకుండా ఇక మీదకైనా కూడా బ్రాహ్మణ కమ్యూనిటీ నెల్లూరులో జరిగే పరిచయ వేదికలకు హాజరై వాళ్ళ బిడ్డలకి వివాహాలు చేసుకోవాల్సిందిగా నా ప్రార్థన, నా విన్నపము. ఇది నెల్లూరు జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాలు కర్ణాటక, చెన్నై, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్ర ఇలా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళ పిల్లల పేర్లు నమోదు చేసుకోవటం జరుగుతుంది. ఇది బ్రాహ్మణ కమ్యూనిటీకి చాలా చాలా ఉపయోగమైన
పరిస్థితి. కాబట్టి మీరందరూ కూడా వచ్చి దీన్ని విజయవంతం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.